హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను వైభవలక్ష్మి వ్రతం చేస్తున్నాను కదండి. వీడియోస్ కూడా పోస్ట్ చేశాను. నేను 21 వారాలు అమ్మవారి పూజ చేశాను. ఉద్యాపన అనేది ఈ వీడియో ద్వారా మీకు చూపించబోతున్నాను. కానీ ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ముందుగా ఆ రోజు శుక్రవారం మార్నింగ్ లేచి దీపారాధన అన్నీ చేసుకుని ఇల్లుని కూడా నీట్గా చేసుకుని దీపారాధన చేసుకున్నాను. ఈవినింగ్ పూజ కోసం అందరికీ ముత్తైదువులు 30 మందిని పిలిచానండి. కానీ 60 మెంబర్స్ వచ్చారు. అందరికీ టిఫిన్ అనేది ప్రిపేర్ చేశాను. అమ్మ వాళ్ళు హెల్ప్ వల్ల తోటకోడల పిల్లలు అందరూ వచ్చారు, పక్కింటి వాళ్ళు అందరూ వచ్చారు, హెల్ప్ చేశారు. ఒక్కరి వల్ల అవ్వదు కదండి. అందరూ మంచిగానే హెల్ప్ చేశారు. పిలవకుండానే వచ్చి మంచిగానే అన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాము. ఈవినింగ్కి అన్నీ కూడా పువ్వుల దండలు అన్నీ రెడీ చేసుకున్నాను. అది అంతా పక్కన పెడితే మా ఆడబట్టు పాట పాడుతుంది. ఎన్ని పాటలైనా సరే అలాగే అనర్గళంగా పాడేస్తారండి. ఆవిడ వెంకటేశ్వర స్వామి భక్తురాలు. ఆవిడ ఉండే ఏరియాలో టెంపుల్ ఉంటుంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఆవిడ సేవ కోసం వెళ్తూ ఉంటారు. చాలా పాటలు పాడేస్తారు, చూడకుండానే పాడేస్తారు. ఏ బుక్ కూడా చూడరు, చాలా బాగా పాడతారు. చాలా మంచిగా భజన అనేది చేశాము, చాలా బాగుంది. అంతా అయిన తర్వాత ముత్తైదువులు అందరూ వచ్చారండి. వచ్చిన తర్వాత వాళ్ళకి కాళ్ళకి పసుపు పారాని అన్నీ పెట్టి తాంబూలం కూడా ఇచ్చాను. ఒకటి విషయం చెప్తానండి మీకు. చాలామందికి నమ్మకం ఉండదు పూజలంటే. అలాంటి వాళ్ళకి నేనేం చెప్పలేను. కానీ నేను ఈ పూజ చేసిన అన్ని రోజులు మాత్రం నాకు అమ్మవారు సాక్షాత్తు కనిపించారంటే ఎవ్వరూ నమ్మలేదు. దానికోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పెళ్ళైన కొత్త జంటకి చాలా సంవత్సరాల వరకు పిల్లలు లేకపోతే, ఒక 9-8 సంవత్సరాల వరకు పిల్లలు లేకపోతే సడన్గా ప్రెగ్నెన్సీ వచ్చి పిల్లలు పుడితే ఆ తల్లిదండ్రుల ఆనందం ఎట్లా ఉంటుంది, అది వర్ణతీతంగా ఉంటుంది కదండి. అట్లాగే నాకు అమ్మవారు సాక్షాత్తు కనిపించారంటే ఎవ్వరూ నమ్మలేదు. కానీ ఆ ఫీలింగ్ అనేది నాకు తెలుస్తుంది. ఎవ్వరికి చెప్పినా నీ భ్రమలో ఉన్నారు ఓకే అని వదిలేశాను. నాకు నా మనసుకి తెలిస్తే సరిపోతుందని నేను అనుకున్నాను, అంతేనండి. ఎవరికి చెప్పి ఇబ్బంది పెట్టే కన్నా నా మనసుకు తెలుసు కాబట్టి నేను అలాగే అమ్మవారి పూజలోనే నిమగ్నమై ఉండిపోయాను. అది అలా ఉండగా మనం పూజ చేస్తే ఎట్లా చేయాలనేది, చాలామంది పూజలు చేస్తారు, వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఆడిపోసుకుంటారు, ఏదో చెప్తూ ఉంటారు. అలా పూజలు చేయకుండా ఇంట్లో ఉంటే సరిపోతుంది. పూజల వరకే నేను మాట్లాడుతున్నానండి, మిగతా విషయాలు నాకు తెలియదు. మనం ఏ పూజ చేసినా మనకు కలిసి రాలేదు అంటారు చాలామంది. నేను తెల్లవారు 3 గంటలు లేచి దీపారాధన చేస్తాను అని అంటారు. 3 గంటలకు లేచి దీపారాధన చేసినా, ఉదయం 10 గంటలకు దీపారాధన చేసినా మనస్సు అనేది నిర్మలంగా ఉండాలి. ఎవరిపైన కుళ్ళు కుతంత్రాలు ఉండకుండా మనసు అనేది మంచిగా ఉండాలి. నలుగురికి హెల్ప్ చేసే విధంగా ఉండాలి. కానీ ఆ నలుగురిది నాదే కావాలని అనుకో తత్వం ఉండకూడదు. ఎప్పుడు మన చెయ్యి నలుగురికి హెల్ప్ చేసే విధంగా ఉండాలి, కానీ ఒకరి దగ్గర లాక్కునే విధంగా మాత్రం ఉండకూడదని నేను చాలా బిలీవ్ చేస్తానండి. నన్ను ఎవరు ఎన్ని విధాలుగా అనుకున్నా నాకు అనవసరం. నా పని నేను ఎంత మంచిగా చేస్తానన్నది నా మనసుకు తెలిస్తే చాలని ఏ పనైనా అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతానండి. 10 మంది మనకు ఏం చేయరు. ఎవరైనా ఒక కష్టం చేసేటప్పుడు ఆ కష్టాన్ని కష్టపడేవాడే ఆ కష్టం తెలుస్తుంది, పక్కన ఉన్న వాళ్ళకి తెలియదు కదా. ఒక మనిషి పడాడు అనుకో, అయ్యో పడ్డావు అంటారు, కానీ పడిన వాడికి ఆ దెబ్బ నొప్పి అనేది తెలుస్తుంది. అట్లాగే ఎవరైనా సరే మనం పూజ వరకు వస్తే, మనం పూజ చేస్తున్నా మనకు కష్టాలే వస్తాయి అంటారు, కానీ మనసు పెట్టి చేయాలి. మనసు పెట్టకుండా మనసులో ఏదో నలుగురికి చూపించడం కోసం చేసుకొని మనకి ఏం రిజల్ట్ రాలేదని అంటే మాత్రం నేను చెప్పలేను. నేనైతే మనుషులను నమ్ముతాను, కానీ ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్ముతానండి. నేను ఎక్కువగా దేవుడినే నమ్ముతాను, దేవుడి పైనే పెడతాను ఏదైనా సరే. నాకు ఏ బాధ వచ్చినా సంతోషం వచ్చినా వాళ్ళతోనే షేర్ చేసుకుంటాను, ఎవ్వరికీ చెప్పను. నా దేవుడు భర్తున్నా, ఇంకో దేవుడు మాత్రం భగవంతుడు. ఆ భగవంతుడికి కూడా చెప్పుకుంటూ ఉంటాను. ఎవరికైనా నేను చెప్పాల్సింది ఏమైనా ఉంది అనుకుంటే నేను ఈ విషయం మాత్రం చెప్తానండి. మనం ఏ పని చేసినా మనం చేసింది కరెక్ట్ అంటేనే అది మనం చేయాలి. అది రాంగ్ అనుకుంటే మనం చేయకూడదు. నెక్స్ట్ మనం ఏ పని చేసినా ఆ పనిలో నలుగురికి ఇబ్బంది పడకుండా ఉండేటట్టు చూసుకోవాలి. నలుగురు ఇబ్బంది పడి మనం పని చేసినా మనకి అది మంచి జరగదని నేను బిలీవ్ చేస్తానండి. అది ఎంతవరకు నిజమో అబద్ధమో మీకే వదిలేస్తున్నా.
అంతా పక్కన పెడితే భజన మాత్రం చాలా బాగా అయిందండి. 1.5 అవర్ పాటు మా తోటికోడళ్ళ పిల్లలు, మా ఆడపడుచు చక్కగా పాటలు పాడిన తర్వాత చాలా బాగా ఎంజాయ్ చేశాము. తర్వాత హెల్ప్ అందరూ చేశారు. నేను 8 మంది ముత్తైదులకి పసుపు పారాన్ని పెట్టేసి తాంబూలాలు ఇచ్చాను. టిఫిన్ చేశారు. తర్వాత మిగతా వాళ్ళకి మా తోటికోడళ్ళ పిల్లలే మొత్తం పసుపు పారాన్ని రాశారు. మేము ఏం చేసుకున్నా ఒక కుటుంబం అందరం కలిసే చేసుకుంటామండి. మాకు ఆస్తులు అంతస్తులు లేకపోయినా కుటుంబమే మాకు బలము. చాలా హ్యాపీగా ఉంటుంది. అందరూ వేరే వేరే ప్లేసెస్ నుంచి వచ్చిన కుటుంబం అందరమీ ఒక్క దగ్గరే బాగా చేసుకుంటామండి. నెలకొకసారి ఒక్కొక్కరు ఇంట్లో కూడా చేసుకుంటాము. చాలా మంచిగా చేసుకుంటాం. చాలా హ్యాపీగా ఉంటుంది మా ఫ్యామిలీ. ఆ భగవంతుడు కూడా మా ఫ్యామిలీని ఎప్పటికీ ఇలాగా ఉంచాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. పిల్లలు మనల్ని చూసి ఫాలో అవ్వాలంటే మనం చేసే పనులు బట్టి కూడా వాళ్ళు బిహేవియర్ అనేది ఉంటుందండి. మనం నడిచే విధానంలో కూడా పిల్లలు మనల్ని ఫాలో అవుతారు. కాబట్టి మనం మంచి విధానంలో నడిస్తే పిల్లలు కూడా అదే విధానంలో నడుస్తారు. ఎవరిపైన కూడా మనం శత్రుత్వం అనేది నింపకుండా మనలో ఉండకుండా ఉంటే వాళ్ళలో కూడా ఉండదు. మనం మెయిన్ ఫ్యామిలీస్ని కూడా మనం పరిచయం చేస్తూ పిల్లలకి అప్పుడప్పుడు కూడా ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మనము హ్యాపీగా ఉంటాం. నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.